అడిగి మరీ సారీ అండి, నాకు ఎక్కువగా కొంచెం టెన్షన్గా ఉంటుంది. అందులో మా బాస్ ముందు నుంచి ఒక్కటే మాట వెనకాల తిట్టచ్చు. ఇప్పుడే ఆయన చెప్పినట్టు, జయశ్రీ గారు చెప్పినట్టు, మొన్న ఒక అప్పలరాజు ప్రారంభోత్సవంలో నాకు శ్రీదేవి గారు అంటే చాలా ఇష్టం అన్నారు, ఇప్పుడేమో జయశ్రీ గారు అంటే చాలా ఇష్టం అంటున్నారు. ఇన్ని కాంట్రడిక్షన్స్ ఉంటాయి, మనం అర్థం చేసుకోవాలి. వన్ థింగ్ ఐ కెన్ సే, ప్రతి మనిషికి చాలా కొంతమంది అదృష్టవంతులకు మాత్రం లైఫ్లో ఒక ఇంపార్టెంట్ టర్నింగ్ పాయింట్లో చాలా గొప్ప వ్యక్తులు కొంతమంది కనపడుతూ ఉంటారు. కలుస్తూ వల్ల వాళ్ళ జీవితాలు మారుతాయి. నా జీవితంలో నాకు తెలిసి అవుతారని చెప్పి అన్నాను. బట్ ఫస్ట్ కథ చూసిన తర్వాత అర్థమైంది, రిలీజ్ అయిన తర్వాత కాదు, ఆయన ఏంటనేది. అండ్ 22 సంవత్సరాల తర్వాత ఇప్పుడు నేను చెప్పగలిగేది, ఐ ఫీల్ వెరీ లక్కీ, బ్లెస్డ్ అండ్ ప్రౌడ్ టు బి అసోసియేటెడ్ విత్ హిమ్. థ్యాంక్ యూ సో మచ్. Thank you, Vamsi Garu. Now I request our favorite hero, Ravi Teja Garu, to please come onto the stage and say a few words, please. గుడ్ ఈవినింగ్ అండి. నా ఇష్టం అంకితం నాకే, అందుకే ఆయన అంటే నాకు చాలా చాలా ఇష్టం. థ్యాంక్ యూ. That's beautiful. మరి చాలా క్రిస్ప్ గా ఫినిష్ చేశారు రవితేజ గారు, కూడా ధైర్యం చాలట్లేదేమో. ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్. మరి ఐ రిక్వెస్ట్ అవర్ ఫేవరెట్ పొలిటీషియన్ శ్రీ ఎల్ రాజగోపాల్ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ది స్టేజ్ అండ్ సే ఫ్యూ వర్డ్స్. టోటలీ సార్, ఇందాక రాము గారు చెప్పినవన్నీ జయసుధ గారి కన్నా మీరే ఎక్కువ బ్లష్ అవుతున్నారు. సో యూ హ్యావ్ టు సే, ఆ మెమరీస్ అన్ని మాతో కూడా షేర్ చేసుకోవాలని. రాము గారు మీరు కూడా రండి ప్లీజ్. యా ప్లీజ్. ముందుగా ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ, రామ్ గోపాల్ అభిమానులకి, పాత్రికేయ మిత్రులందరికీ కూడా నా నమస్కారాలు. నా ఇష్టం నాకే అంకితం, ఈ పేరుని యాక్చువల్ నాకే అంకితం సంగతి నాకు తెలియదు. మొన్న ఇవాళ పొద్దున వచ్చి అమెరికా నుంచి వచ్చాను. మా అబ్బాయి ఇంటర్నెట్ బ్లాగ్ లో చూశాడంట, ఏం డాడీ మీ ఫ్రెండ్ రామ్ గోపాల్ నా ఇష్టం నాకే అంకితం అని పెట్టినాడు ఏం డాడీ అన్నాడు అనమాట. అది నాకు తెలియదు ఆ విషయం అన్నా. అప్పుడు ఎమ్మటే నాకు ఒక ఆలోచన వచ్చింది, చెప్పాను అనమాట. అంటే మీరు ఇంతగా కనపడింది అతనికి. అందరూ ఎవరెవరు డెడికేట్ చేస్తారు కదా, ఈయనేంటి మీ ఫ్రెండ్ ఏంటి ఆయనకి అంకితం చేస్తున్నాడు ఏంటి అనేది నా విషయం చెప్పాను. అరే నేను డబ్బు సంపాదించాను రా, నాలాగా చాలా మంది డబ్బు సంపాదించారు, ఆ డబ్బు నాకే అంకితం చేసుకున్నాం కదా, మేమంతా మా దగ్గర ఉంచేసుకున్నాం కదా. సో డబ్బే ఉంచుకోగా లేదు, పుస్తకం ఉంచుకుంటే తప్పేను, అంకితం చేసుకుంటే తప్పేను అంటే అరే అంతేనా అన్నాడు. అంతే సింపుల్ థింగ్ అది. అది చూసేదాన్ని బట్టి ఉంటుంది, మనం చూసే కోణం బట్టి ఉంటుంది అని చెప్పి మా వాడికి ఇంకో విషయం కూడా చెప్పాను. రామ్ గోపాల్ మేము చదివే రోజుల్లో కాలేజ్ డేస్ లో హ్యూమన్ సైకాలజీ మీద అనలైజ్ చేసుకుంటూ చిన్న విషయాన్ని, వెరీ సింపుల్ విషయాన్ని చెప్పాడనమాట. అదేంటంటే, ఒక బస్ డ్రైవర్ రోజు స్కూల్ పిల్లల్ని తీసుకెళ్తుంటాడు, రోజు స్కూల్లో వదిలిపెడతాడు, మళ్ళీ ఇంటికి వస్తుంటాడు, ఇంట్లో బస్సు పెట్టేసి మళ్ళీ నిద్రపోతుంటాడు. ఒకరోజు అనుకోకుండా అర్ధరాత్రి పూట బస్ హార్న్ వినపడుతుంది. దానికి ఏంటో హార్న్ వినపడుతుందని చెప్పి అర్ధరాత్రి పూట లేచి బస్సులోకి వెళ్ళి లైట్ ఆన్ చేయగానే బస్సులో రోజు తీసుకెళ్లే పిల్లలు అర్ధరాత్రి పూట ఆ బస్సు అలా కూర్చొని ఉంటారు, అందరు కూర్చొని ఆయన వైపు చూస్తుంటారు. అది చూడంగానే అతనికి గుండె జల్లుమంటది. రోజు చూసే సంఘటన అనుకోని రీతిలో అనుకోని టైంలో ఆ సన్నివేశం జరిగింది కాబట్టి ఆ హ్యూమన్ సైకాలజీ ఆ విధంగా పనిచేసి ఒక్కసారి గుండె జల్లుమంటది. అందుకని చిన్న విషయమైనా కానీ అది టైమింగ్ బట్టి ఉంటుంది, ఆ సందర్భాన్ని బట్టి ఉంటుంది అని చెప్పి ఆ రోజు మేము కాలేజీలో చదువుతున్నప్పుడు ఎప్పుడూ సినిమా డైరెక్టర్ అవుతాడు అనుకోలేదు, ఇన్ని మూవీస్ తీస్తాడనుకోలేదు, ఇంత కళాత్మకంగా నిర్మిస్తాడనుకోలేదు. ఆ చిన్న సంఘటనలు ఇలాంటి అనేక సంఘటనలు మాకు చెప్పేవాడు. సో అందుకని అతనికంటూ ఒక వరవడు ఉంది. అతనికి ఏది నచ్చితే చేసేవాడు. కాలేజీలో ఉన్నప్పుడు కరాటా ఫైటరు, ఆయన నచ్చకపోతే ఆయన కావాల్సిన కూడా చేసేవాడు. మళ్ళీ వాళ్ళు
నచ్చితే ఆయన కావాల్సింది చేస్తాడు, నచ్చకపోయినా కూడా కావాల్సింది చేస్తాడు. సో అటువంటి మనస్తత్వం రామ్ గోపాల్కి ఉండేది. అలాగే జయసూర్య గారి సినిమాలు నేను నిజంగా ఫ్యాన్ జయసూర్య గారికి. సో చాలా సినిమాలు కలిసి చూసేవాళ్ళం. ఇందా శ్రీదేవి గురించి ఉన్నారు కదా, ఖచ్చితంగా శ్రీదేవి అంటే ఇష్టంగా దానికి వేరే కారణం ఉండదు. ఎందుకంటే నువ్వు చెప్పినట్టుగా అది డైరెక్ట్ గా చెప్పలేము ఇక్కడ. ఆ రోజు చెప్పాడనమాట. అయితే హిమ్మత్ వాళ్ళనుకుంటా అది చూసినాక, లేకపోతే తెలుగులో కూడా సినిమా వచ్చింది. సో ఆ సినిమాలో చూసినాక శ్రీదేవి అంటే విపరీతమైన అంటే ఇష్టం వేరు, మోజు వేరు, రెండు తేడా ఉన్నాయన్నమాట. సో మీరంటే ఇష్టం, శ్రీదేవి అంటే మోజు. ఎప్పటికప్పుడు శ్రీదేవితో కలవాలనుకున్నాడు. ఐ థింక్ గోవిందా గోవిందా క్షణక్షణం అది ఫస్ట్ మూవీ శ్రీదేవితో తీసి ఆయన ఒక మోజును తీసుకున్నాడు. కానీ మీరంటే మటుకు ఒక నటన పరంగా అన్ని పరంగా అంటే 5-6 సార్లు సినిమా చూస్తున్నామంటే అది ఇష్టంతో చూస్తాం కానీ మోజుతో మటుకు కానీ. సో అందుకని టాలెంట్ విషయంలో, యాక్టింగ్ విషయంలో ఖచ్చితంగా మీరంటే విపరీతమైన ఇష్టం. రామ్ గోపాల్ అందులో ఏమాత్రం తేడాను లేదు. అలాగే ఇవాళ ఈ పుస్తకం కూడా ఖచ్చితంగా మనందరూ కూడా ఇష్టం కావాలని, ఎవరిని కూడా కష్టపెట్టడని చెప్పి, ఎందుకంటే తనకు ఇష్టమైంది ఎవరు కష్టపెట్టకుండా చేసే మనస్తత్వం రామ్ గోపాల్కి. కానీ తనని ఎవరైనా కష్టపెడితే మటుకు తనకు కావాల్సింది చేసే అలవాటు రామ్ గోపాల్కి. ఆల్ ద బెస్ట్ చెప్తూ నేను సెలవు తీసుకుంటాను. నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ సార్, దట్స్ రియలీ స్వీట్ స్పీచ్. మరి రాము గారికి, రాజగోపాల్ గారికే కాదు మా అందరికి కూడా ఇష్టమైన నటి, ఎప్పటికీ ఆ అందమైన చిరునవ్వుతో మా అందరినీ అందంగా పలకరించే శ్రీమతి జయసుధ గారిని ఒకసారి వేదిక పైకి వచ్చి 2 మాటలు మాట్లాడుతుందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ టు వన్ అండ్ ఆల్. ఏం మాట్లాడాలో తెలియలేదు, చాలా సిగ్గుగా ఉంది, అంటే సిగ్గు వేసినట్టు. వెల్, రాము గారు ఈ నా ఇష్టం నాకే అంకితం అని ఇలా బుక్ రిలీజ్ చేస్తున్నాం అని చెప్పినప్పుడు నేను అన్నాను, నాకు అంకితం చేస్తారేమో అని ఎక్స్పెక్ట్ చేశాను. అలా అన్నాను. లేదండి, పుస్తకం చదివితే మీరు అలా అనుకోరు, అలా అని చెప్పారు. అండ్ డెఫినెట్గా ఈ పుస్తకం నా ఇష్టం. నేను కూడా అప్పుడప్పుడు అనుకుంటాను, అంటే నేను ఎగ్జాక్ట్గా రామ్ గోపాల్ వర్మ అంత దాంట్లో ఒక 25% నాకు కూడా, నేను కూడా అలాంటి వ్యక్తిని నేను అనుకుంటున్నాను. సో ఎప్పుడో నేను కూడా నా ఇష్టం నాకే ఇష్టం, నా సొంతం ఏదో అలాంటి పుస్తకం త్వరలో నేను కూడా రిలీజ్ చేయాలనుకుంటున్నాను. ఐ విష్ హిమ్ ఆల్ ది బెస్ట్. అండ్ వెల్, అంటే కాకపోతే నాలాంటి తెలుగు చదవడం రాని వాళ్ళకి పరిస్థితి ఏమిటని నాకు తెలియలేదు. త్వరలో అది ఇంగ్లీష్లో కూడా ట్రాన్స్లేట్ చేసి వస్తుందని ఎదురు చూస్తున్నాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ జయసు గారు. దయచేసి మీరు ఒక్క 2 నిమిషాలు ఇంకా వేదిక పైన కెన్ జస్ట్ బి ఆన్ టు ద స్టేజ్. సో ఐల్ ఇన్వైట్ ఎవ్రీబడి అండ్ ఐ రిక్వెస్ట్ రాజగోపాల్ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్, రాము గారు, రవితేజ గారు, వంశీ గారు, మరి విజయ్ కుమార్ గారు. డైరెక్టర్ గోపాల్ గారు, ప్లీజ్ సార్. మరి అమ్మ చిత్రంతో మరి కొద్ది రోజుల్లో మన ముందుకు రాబోతున్న రాము గారు, వారి అమ్మగారు కూడా మన మధ్యనే ఉన్నారు. శ్రీమతి సూర్యవతి గారిని సగౌరవంగా వేదిక పైకి రావాల్సిందిగా కోరుతున్నాం. ప్లీజ్ వెల్కమ్ మ్యామ్. గట్టిగా చెప్పట్లు. థ్యాంక్ యూ. ఐ రిక్వెస్ట్
request Raj Gopal Garu to please reveal the book and hand over the first copy to Ramu Garu mother ki. Surjyoti Gariki. Wow. రాము గారు ఏది చేసినా డిఫరెంట్ గా చేస్తారని దానికి వన్ మోర్ యూజువల్లీ సీజర్స్ తో అండి. ఐ థింక్ దే ఆర్ గోయింగ్ టు గివ్ అ హ్యామర్ హియర్ టు బ్రేక్ ద లాక్. मुझे जो सही लगता है मैं करता हूँ, वो चाहे भगवान के खिलाफ हो, समाज के खिलाफ हो, पुलिस कानून या फिर पूरे सिस्टम के खिलाफ क्यों ना हो. మీరంటే మా అందరికీ ఎంత ఇష్టమో తెలియచెప్పాలని వీళ్ళంతా చాలా ఉత్సాహపడుతున్నారు. ఒకసారి ఎందుకు ఇష్టం, అది మీరంటే అసలు ఎందుకు ఇష్టమో తెలుసుకోవాలనుకుంటున్నారా? ఒక్కసారి మళ్ళీ వస్తాను.